గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇళ్లల్లో కనపడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉండదు. గోవిందో అయ్యా, టైం ఏడైంది, బేబమ్మని కాలేజీలో దింపేరా. ఒరేయ్ బేబమ్మ గారి ఇస్త్రీ బట్టలు రెడీ చేయండి రా. బేబమ్మ గారు కాలేజీకి వెళ్తున్నట్టున్నారు. బేబమ్మరా ఒరేయ్ నైట్ ప్రకాశా, బేబమ్మ పాలు చూసొద్దారేటి జాయినింగ్ తెలిస్తే చంపేస్తారని అప్ప ఎవరు చూడకుండా సీక్రెట్ గా చూసొచ్చుదాంరా. ఏ చూద్దాం ఉండరా బాబు. బండి వెళ్ళిపోతుందా? బేబంగాలంతా పడుతున్నట్టున్నారు వారం పోకేతంలో. కొడుకులు మేడం, ఈ రోజు బి సెక్షన్ ఫస్ట్ పీరియడ్ కి నేను వెళ్తాను. అది కుదరదండి. పోయిన వారం అంతా మీరే కదా వెళ్లారు, ఇప్పుడు నేను కదా వెళ్ళాలి. లేదండి, కొంచెం నీరసంగా ఉంది. ఆహా, అదేం కుదరదు. ప్లీజ్ అండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఇస్ బెంజీన్. దిస్ ఈస్ అబౌట్ ఎకోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మా బేబమ్మ గారు ఎంత మంచారో. నా కూతురికి కొత్త బట్టలు 1000 రూపాయలు ఇచ్చారు తెలుసా. మా వాళ్ళు ఉన్నారు, ఏది ఎవరు? అయ్య బాబా, ఎమ్మరో కూడా పండించింది. రాయనం గారు, రాయనం గారు. ఏంటంటే మరో గారు ఎలా వచ్చారో? రాయన గారు పైన పనిలో ఉన్నారండి. తమరు కూర్చోండి సారు. కూర్చోవడం కాదయ్యా, ఇదిగో ఆ 150 ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశాను. రాయనం గారికి రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం. వెళ్ళి త్వరగా పిలవయ్యా. అలాగే సారు. వచ్చి 40 నిమిషాలు అయింది, త్వరగా పిలువు. వచ్చేస్తారు సార్, ఊపి కట్టండి. ఎంతసేపు చూస్తారా లోడు మీరు? రాయనం గారు, రాయనం గారు. బేబమ్మ, ఇక చదివింది సాలేమ్మా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. ఈ పాలు తాగేసి పడుకో. ఇక చాలమ్మా, ఆ పుస్తకాలు పక్కనెట్టు. నా మాటిని పాలు తాగేసి పడుకో. నా బుజ్జి కదూ. నీకే చెప్పేది, నా మాటినమ్మా. తాగు, చదివిద్ది చాలమ్మా. 7 గంటలైంది, బేబమ్మని రెడీ చేయండి రా. సో స్టూడెంట్స్,
రూపాయలు ఇచ్చారు తెలుసా? మరోగారు మీరు పైకి వచ్చారండి రండి. గదిలో బేబమ్మ లేదయ్యా ఖాళీ కూర్చుతో మాట్లాడుతున్నాడు. ఎదురుగా బియ్యం పెట్టుకునే ఇంట్లో వాళ్ళకి పిచ్చిగాని పట్టింది. అయ్యో, రండి సార్, బయట నా నుంచి మాట ఎవరినైనా విని. పిలవండి, ఆడు చెప్తాడు నిజమే. నా మాటిని రండి. నా కూతురు ఇక్కడే ఉందని నేను నమ్మాను. ఈ ఇంట్లో ఉన్న శన నమ్మారు. ఒక ఊరు మొత్తం నమ్ముతోంది. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు. ఒక ఊరు నమ్మకాన్ని చంపడమా, ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా. అయ్యా నాయన గారు ఏటే నాకు కూడా బేబమ్మ కనపడుతున్నారండి. అయ్యా నాయన గారు నేను కూడా మీ వాడిని సార్, మీ క్యాస్టేనండి. రేయ్, బయట తోసేంట్రా. అవును సార్, ముందు ఒప్పుకోవచ్చు కదా. ఒరే పిచ్చనా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకు నా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలైంది. అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా. ఏటే అబ్బులు తాత నీకెందుకు గొడవలు కూడా వచ్చేసినావు? అరే ముసలి, జ్వరం ఉన్నదని ఆటకు రావద్దన్నాడు కదా, ఎందుకు వచ్చావు? ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పడుస్తాను. చిట్టు రాసి మీ ముసలి దగ్గర ఇవాళ కూడా సాపలేదురా మనకి. అమ్మా, వాళ్ళ ఒకటే సంద్రం ఒకటే పడవ ఒకటే. వాళ్ళకి పాటు పడిపోతున్నది, మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోతుంది నేట్రా. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా? ఎల్లా లొలలుకో చెప్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు. ఇదేంటి పొలం కూర్చుంది? ఆ మాయా పట్టం వాళ్ళు మన వాళ్ళని మళ్ళా కొట్టేశారు.
మా ఊర్లోకి వచ్చి మా వాళ్ళని కోయడానికి మీ తిరిగి ఎంత ఏరినరా నలుగురుంటే ఇద్దరిద్దరు అంటావేట్రా? నలుగురులో కావుంది కదా ఉంటే గావుంటే మా వాడికి గాచరం నోరు తిరగదులే అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చేస్తున్నాడు. కోసిన వాళ్ళకి పోయిన చేపలకి మొత్తం డబ్బులు కట్టండి కట్టండి. మేమెందుకు కట్టాలి? మేము గొయ్యడం మీరు ఏమైనా చూసారా? మేమెందుకు కట్టాలి? ఇవ్వండి. తాలింపు బస్సు ఊర్లోకి వచ్చేంద్రా పదరం మనం కాలేజ్కి పోదాం. నేను స్నానం చేసి అన్ని వచ్చేస్తాను రెడీ అయిపోరు. మన సంతలో లంగా జాకెట్ చూసానే బాగుంది. నీ బిందులా పోమండి పోవే. అత్తమాను ఆడనకాల పడ్డమేనేటే పని పట్టలేదా నీకు? నా సొక్క అయితే కనపట్లేదు. అలిమేసే దగ్గర మాయపట్నం వాళ్ళతో ఏదో గొడవెట్టుకొచ్చావంట. అబ్బా ఆపుదా నా పొద్దు పొద్దున మొదలెట్టేసావు. నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే ఈ సొక్కరా ఈ సొక్కరా ఈ సొక్క గేటు నిచ్చేది రాత్రంతా కష్టపడి తీసి పెట్టుకుంటే ఆపునా బయటకు వెళ్ళాలా నేను? ఏమైంది ఇప్పుడు? ఇంకో సొక్క లేదట నీకు? లేదు ఏంట్రా ఇది? ఇప్పుడు చూడు కష్టపడి ఇస్త్రీ చేసుకుని మొత్తం పోయింది. అదే ఆచి బయటకెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించరా? ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేకర్లే నేను చదవలేను. నీకు పలకనచ్చిన వదిలేసి మిగిలింది చదివినిపించరా? అబ్బా నాకు చాలా పని ఉంది అన్న. పోతుంది పంటిలో బాబు బీగ 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 పద పోనీ పోనీ ఇటైపోయిందంటావా? ఏదరా అటే ఉన్నట్టుంది. పోనీ పోనీ డ్రైవర్ చూస్తున్నాడు జాగ్రత్త జాయిర్ పోనీ పోనీరా. దీము అంటే ఏమైపోయినది? తెప్పిస్తుందా బండి చూసుకో 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 సరేలే. అమ్మా సూపర్ ఉన్నావు తెలుసా? కనకం అయ్యా కళ్ళద్దాలు ఎక్కడ పెట్టారే? మీ తాతయ్య గారు ఒకరమ్మా రోజు నన్ను తిడుతూనే ఉంటారు. అరుగుతూనే ఉంటారు. వస్తున్నానయ్య గారు. ఊపడకు కనకం, త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాతయ్య లాగా. కనకం తాత 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 కోప్పడుకు తాత, ఇంకా ముసలాడు అయిపోతావు. అలాగే ఇలా కూర్చో. నాకు వయసు వచ్చి ముసలోన్నాయనమ్మా, కాపు వచ్చి కాదు. లేదు తాత, నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు. 7th క్లాస్ లో మా టీచర్ చెప్పింది, కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి
చర్మం ముడతలు పడిపోతుందంట. అంత కోపడతావు కాబట్టే నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాగే ఉన్నావు. ఆగవే, మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావే. మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు. ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేశాడే. మామూలుగా లేవే. అయినా ఉన్న బరువులు చాలా